దేవుడి మాటలు వింటాము. బైబిల్లో నుంచి లోక 2వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలిగిపోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము పుట్టుకతోనే పాపములుగా పుట్టిన వారమై ఉంటున్నామని వేదాలు శాస్త్రాలు అన్నీ గోచరిస్తున్నాయి. అయితే మనుషుల యొక్క పాపాల నిమిత్తము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల ముందు మన కొరకు కల్వరి శిలువలో ఆయన మనము చెల్లించాలనేటువంటి క్రయధనము కొరకే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. తను వచ్చిన విధము పవిత్రుడిగా మరియమ్మ గర్భంలో పుట్టినవాడిగా ఉంటున్నాడు. మనుషుల యొక్క పాపాలు తొలగిపోవాలంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ లోకంలో పుట్టాలి. అలా పుట్టిన వారిలో మనము అనేక మందిలో చూసినటువంటి వాళ్ళం అయితే భూ ప్రపంచంలో వచ్చినటువంటి వాళ్ళు అనేక మందిని చూస్తూ ఉన్నాము. కానీ పరిశుద్ధుడు పవిత్రుడిగా కన్యక గర్భంలో జన్మించి ఎలాంటి పాపరహితం లేకుండా పుట్టిన వారు ఎవరైనా ఉన్నారంటే నజరేయుడైన యేసు ప్రభువు మాత్రమే. మన పాపాలు పోవాలంటే పవిత్రుడు అయినటువంటి దేవుడిగా ఈ లోకంలో జీవించి అతను మన పాపాల నిమిత్తము కలువరి శిలువలో రక్తం చెందించిన వాడే ఉండాలి. ఎవరైతే కలువరి శిలువలో రక్తం చెందించి ప్రజల మానవతల వారు అందరి కొరకై రక్తం చెందించి వారు ఉంటున్నారో వారి కోసమే యేసు ప్రభువు ఈ లోకంలో వచ్చారు. ఎవరైతే పాపంలో ఉంటున్నారో, ఎవరైతే పాపంలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారో వారి కొరకే యేసు ప్రభువు ఈ లోకంలో పుట్టాడు. ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దయచేసి ఈ యొక్క వార్తను, ఈ సువార్తను మీరు అర్థం చేసుకోవాల్సిందిగా వచ్చున్నాం. మేము ఒకనొకప్పుడు ఇదే ఊరిలో మేము తెలిసి తెలియని రోజుల్లో మేము మా పితరులు నమ్ముకున్నటువంటి విగ్రహాల చుట్టూ మేము అలాగే ఆచరిస్తూ ఉండేవాళ్ళం. అయితే కాలక్రమేణా నిజ దేవుడు ఎవరు, దేవుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని మేము తెలుసుకొని నిజ దేవుడైనటువంటి యేసు ప్రభువుని తెలుసుకున్నాం. తద్వారా ఏంటంటే అందరం మన అనుదిన జీవితంలో మనం కాలక్రమేణా మనం ఏదో మన పితరులు ఫాలో అవుతూ ఉంటారు, మనమే ఆచరిస్తూ ఉంటాం. మా దేవుడు మీ దేవుడు అనేది కాదు, కానీ ప్రతి ఒక్కరు పుట్టుకతో పాప స్వభావంతోనే పుట్టినవారు అవుతాం. అయితే ఈ పాపములన్నిటికీ తొలగించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ప్రభు యేసు అయినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు వారు మాత్రమే. డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే యేసు ప్రభువును నమ్ముకుంటారో వారికి మాత్రమే పాప విమోక్షణ ఉంటుంది, వారికి మాత్రమే పరలోక భాగ్యం ఉంటుంది. మీరు దయచేసి ఒక విషయం గమనించాలి. క్రైస్తవులుగా మీ ముందుకు వచ్చి మీకు ఇంత వర్షంలో కూడా ఈ చిన్న మెసేజ్ని అందిస్తున్నారంటే కేవలం ఏ ఒక్కరు నరకానికి వెళ్ళకూడదు అన్న ఒక భావన మాత్రమే. దయచేసి మీరు ప్రతి ఒక్కరు ఈ యొక్క చిన్న మెసేజ్ని అర్థం చేసుకొని క్రిస్మస్ సందర్భంగా యేసు ప్రభు వారి యొక్క పుట్టుక మన అందరి కోసమని మీరందరూ తలంచి మీరు రక్షణ మార్గం పొందినట్లయితే మీకు పరలోక రాజ్యానికి ప్రాప్తులవుతారు. దయచేసి మీరందరూ కూడా మీరు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ మీరు జ్ఞాపకం చేసుకొని మీరు యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందించినటువంటి సహోదరుడు
మరి కృపాశేఖరు నాగార్జున ఈ ఊర్లోనే మరి పుట్టి పెరిగినటువంటి సహోదరుడు నిజమైనటువంటి దైవాన్ని ఏర్పరచుకొని ఎన్నుకొని సత్యాన్వేషణ చేసి మరి దేవుణ్ణి అంగీకరించినటువంటి వాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మన పాపముల నిమిత్తమై యేసుక్రీస్తు ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చినాడు అనే సంగతిని మనం ఎప్పుడైతే తెలుసుకోగలుగుతామో, నేను పాపినని ఎవరైతే గ్రహిస్తారో అప్పుడే మానవుడు పవిత్రుడవుతాడు. ఎవరైనా ఒకరు తన తప్పులను తెలుసుకున్నప్పుడే వారి జీవితంలో పైకి ఎదగగలుగుతారు. కాబట్టి పైకి ఎదగగలడం అంటే అభివృద్ధి కావాలంటే మనం అభివృద్ధికి కాకుండా ముందుగా మన లోపాలను ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఏమంటే ఒక పంట సరి అయినటువంటి పంట పండుతలేదంటే ఇది ఏది తప్పున్నది, దీంట్లో సారం తక్కువ ఉన్నదా, లేకపోతే మందులు తక్కువ వేసామా, లేకపోతే మనము పొరపాటున మరి కాలం అయిపోయిన తర్వాత వేసామా, ఇవన్నీ పొరపాట్లన్నీ కూడా తలంచుకుంటాం. అప్పుడే మరలా పంట సరి అయినటువంటి కాలంలో సరి అయినటువంటి రీతిగా వాటిని మరి పంట వేసుకొని మనం పండించుకుంటాం, అభివృద్ధి చేసుకుంటాం. అలాగనే మానవుడు తన యొక్క హృదయంలో చేసినటువంటి పొరపాట్లన్నిటిని బట్టి ఎప్పుడైతే తలంచుకుంటాడో ఆ తప్పులన్నిటినీ మనము ఒక్కసారి ఆలోచిస్తే దేవుని వాక్యంలో మరి వ్రాయబడతా ఉన్నది. చాలా 13 రకాలైనటువంటి పాపములు మానవుల్లో మరి నిక్షిప్తమై ఉన్నవి, హృదయంలో ఉన్నవి. అవి చెడు. కాబట్టి కామ, క్రోధ, మద, మత్సరములతో నిండిపోయినటువంటి మానవుని యొక్క హృదయము, అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలదని సెలవిస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము పాపులమై ఉన్నటువంటి వారు అయితే మరి పాపములో పుట్టి పాపములో పెరిగి పాపానికి జీతమైనటువంటి ఆ ఫలితము మరణము అనగా నిత్య నరకాగ్ని గుండం ఉన్నది. దానిలోనికి మనం పడిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు 2024 సంవత్సరాల క్రితము ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. కాబట్టి ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు అంటే, నిన్ను నన్ను పాపములో నుండి విడిపించి, మరణములో నుండి విడిపించి, నరక యాత నుండి విడిపించి, దేవుడు నీకు నెమ్మది, సమాధానము, సంతోషము, పాప శాపము నుండి విడిపించి ముక్తి మార్గానికి అనగా మోక్ష మార్గానికి తీసుకువెళ్ళటానికే. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రియమైనటువంటి వాళ్ళారా, పెదపాండుల్లో ఉన్నటువంటి మా ప్రియమైనటువంటి ప్రతి ఒక్కరి కుటుంబం కొరకై మేము ప్రార్థన చేస్తున్నాము. మీరందరూ కూడా సత్యాన్ని తెలుసుకోండి. ఇది సత్యము. ఎందుకనగా 2024 సంవత్సరాల కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ పుట్టారో, ఎక్కడ పెరిగారో, ఎక్కడ ఆయన ప్రజల కొరకై మరి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడో, ఆయన సమాధి ఖాళీగా ఉన్నటువంటి స్థలం ఎక్కడున్నదో ఆధారాలతో సహా మనకు ఇజ్రాయెల్ దేశంలో యెరూషలేము అనేటువంటి పట్టణంలో బెత్లెహేములో పుట్టాడు, ఆయన నజరేతులో పెరిగాడు, ఆయన మరి ఇశ్రాయేలు దేశం అంతటి కూడా తిరిగి దేవుని సువార్తను ప్రకటించాడు. ఆయన యెరూషలేములో తీర్పు తీర్చబడి గొల్గొతా అనేటువంటి కొండపైన ఆయన కలవరగిరిలో ఒక సిలువ, ఒక నిలువుకొనే ఒక అడ్డకొయ్యకు సిలువలో ఆయన తన ప్రాణాన్ని దర్పణముగా అర్పించాడు. మరణించినటువంటి అక్కడే ప్రక్కన ఉన్నటువంటి ఆ యొక్క గొల్గొతా కొండ పక్కన మరి ఆ సమాధిలో పెట్టబడ్డాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన తిరిగి లేచాడు. ఆయన సమాధి ఖాళీగా కనబడతా ఉంది. ఆయన తిరిగి లేచిన తర్వాత అనేకులకు కూడా కనపరచబడ్డాడు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా తమ పితరులు యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచినటువంటి సంగతిని కూడా తెలియజేశారు. ఇదంతా ఆధారం. బైబిల్ ఊరికే పుక్కటి పురాణము కాదు, ఇది ఊరికే ఎవరో రాసింది కాదు. ఇది పరిశుద్ధమైన గ్రంథము, ఇది యథార్థమైనటువంటి గ్రంథము. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన దేవుని కుమారుడిగా ఈ లోకానికి మానవుడిగా దిగి వచ్చాడు. కాబట్టి ఆయన వచ్చినటువంటి సంగతిని మనం ఎరిగినాము. యేసయ్య మన పాపముల కొరకే చనిపోయి తిరిగి లేచాడు. కాబట్టి నేను కూడా నా పాపముల విషయమై నేను పశ్చాత్తాపడితే యేసయ్య మనకు ప్రభువు అవుతాడు, మన దేవుడు అవుతాడు, మన రక్షకుడు అవుతాడు. అమ్మా, మతము కాదు, కులము కాదు, వర్గము కాదు, మన యొక్క దేశము కాదు పరలోకం పోయేది. పాపులైనటువంటి వారందరూ కూడా నరకాగ్ని గుండానికి వెళ్తున్నారు. కాబట్టి పవిత్రులైనటువంటి వారు
పరమాత్మ దగ్గరికి వెళ్తున్నారు. కాబట్టి ఎప్పుడైతే మనం పవిత్రపరచుకుంటామో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా మీరందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఆహ్వానిస్తుంటున్నాడు. మరి నేనేం చేయాలి యేసు ప్రభు దగ్గరికి వస్తే అంటే, యేసు ప్రభువా నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడుగు, నీ బిడ్డగా నన్ను చేసుకొని ఎప్పుడైతే ఆయన యొద్దకు వచ్చి మనవి చేస్తావో నీ ప్రార్థనలన్నీ కూడా, నీ అర్పణలన్నీ కూడా దేవుడు అంగీకరించి నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ వర్షంలో మరి మేమందరం కూడా, సహోదరులందరూ కూడా, మరి మేమందరం కూడా వచ్చాం. ఎందుకు వచ్చామంటే కేవలము దేవుడు మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన గొప్ప రక్షణ బట్టి, గొప్ప ఆనందాన్ని బట్టి మరి మీ యొద్దకు వచ్చాము. మీరు కూడా ఈ సంతోషంలో పాలుభాగస్తులు కావాలా? ఏమండి, మరి ఒక దగ్గర ఒక మంచి రైస్ బ్యాగులు ఇస్తున్నారంటే మరి ఎవరికి తెలియకుండా పోయి తీసుకొచ్చుకుంటారు. కానీ ఇక్కడ అందరికీ ఇవ్వబడుతుందని మేము చెప్పబడుతుండే సంతోషంగా మీరందరూ కూడా రావచ్చు, వచ్చి మీరు కూడా తీసుకోవచ్చు. అలాగనే ఇది సంతోషకరమైనటువంటి వార్త. ఆత్మరక్షణ, పాప క్షమాపణ ఇచ్చి దేవుడు నెమ్మది, సమాధానము మీ కుటుంబాలలో నింపాలని మేము ఆశిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇటు మరి సంతోషకరమైన రక్షణ వార్తను మీ హృదయంలో చేర్చుకోవాలని ప్రేమతో మనవి చేసుకుంటున్నాం. మరి పద్మాస్ ప్రార్థనా మందిరము చిన్నపాండుల్లో పెదపాండు రూట్లో ఉన్నది. మేమందరం కూడా వస్తూనే ఉన్నాము, పోతూనే ఉన్నాము. అయితే మాకొద్దు అని, మాకు అవసరం లేదని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఏమండి, మరి ప్రతి వ్యక్తి కూడా చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి దేవునికి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ యేసయ్యను నమ్ముకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందరు రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం.